నిన్న ఉగాది రోజు తీసిన వీడియో అండి ఇది. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు సిరి సింపుల్ వ్లాగ్స్ అండ్ వీడియోస్. అందరూ ఉగాది ఫెస్టివల్ ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మన తెలుగింటి పండుగ కొత్త సంవత్సరానికి మొదలు కదా, అందరూ బాగానే చేసుకుంటారులేండి ఉగాది పండుగని. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది ముందు రోజు అమావాస్య అవ్వడంతో ఏ పనులు చేసుకోలేదు ఇంట్లో. ఇల్లు క్లీనింగ్ గానీ, కిచెన్ క్లీనింగ్ గానీ ఏ పని చేయలేదు. అన్నీ అలా ఉంచాను, పండుగ రోజు చేసుకుందాంలే అని. ఇంకా ఉగాది రోజు పొద్దున్నే లేచి ఫస్ట్ కిచెన్ క్లీనింగ్ అంతా పూర్తి చేసుకొని తర్వాత ఇంటి పని అంతా చేసుకున్నాను. బట్టలు వాష్ చేసి కసువులు బండలు కిచెన్ క్లీనింగ్ మొత్తం ఒక 2 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. 8 ఇంటి పని అయితే మొత్తం అయిపోయింది. క్లీనింగ్ అంతా పని మొత్తం అయిపోగానే ముందుగా స్నానం చేసి గుమ్మానికి మంచిగా మామిడాకులు కట్టించాను మా హస్బెండ్తో. ఇంకా తర్వాత అయితే పొంగల్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ తెపాలని పూజించి చక్కగా తెపాల మొత్తం పసుపు రాసి మంచిగా కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత దారంతో తమలపాకు కట్టేశాను. ఇంట్లో అయినా బయట దేవుడి దగ్గర అయినా ఎప్పుడైనా సరే పొంగళ్ళు చేస్తున్నాము అంటే ఫస్ట్ తెపాల పూజించి మంచిగా దారంతో తమలపాకు కట్టాలంట. అలా కట్టి మంచిగా చేస్తేనే ఆ దేవుడి అనుగ్రహం మనకు ఉంటది, దేవుడు నైవేద్యం స్వీకరిస్తారు అంటారు. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తా. ఇంకా స్టవ్ కూడా ముందే పూజించి పెట్టాను కాబట్టి తెపాల స్టవ్ మీద పెట్టి చక్కగా పాలు పోసి పాలు పొంగిన తర్వాత రిమైనింగ్ పనులన్నీ చేసుకుందామని చెప్పేసి పాలు పొంగేంత వరకు అక్కడే ఉన్నాను. ఈ పాలు పొంగేంత వరకు మనం దగ్గర లేము అంటే పాలు మొత్తం పొంగిపోతాయి. అదేందో తెలీదు, మనం విడిగా కాగబెట్టేటప్పుడు మాత్రం కొంచెం పాలు పొంగగానే రిమైనింగ్ అట్లా ఉడికిపోతూ ఉంటాయి కదా, కానీ ఇలా పొంగళ్ళకు చేసేటప్పుడు మాత్రం పాలు మొత్తం పొంగిపోతాయి. తెపాల్లో కొంచెం కూడా ఉండవు ఎందుకనో. ఒకసారి నాకు ఇలానే ఎక్స్పీరియన్స్ అయింది. అందుకని చెప్పేసి ఇంకెప్పుడు చేసినా కూడా ఇట్లనే చక్కగా పాలు పొంగేంత వరకు దగ్గరే ఉండి పొంగించుకొని తర్వాత వేరే పని చేసుకుంటా. ఇంక ఇప్పుడు కూడా అలానే చేసా. పాలు పొంగేంత వరకు దగ్గరే ఉండి వేరే పని చేసుకుందామని చెప్పేసి ఇంకా పక్కకి వెళ్ళాను. ఇంక ఈ లోపే మా పిల్లలు కూడా లేచారు. లేవగానే ఫస్ట్ మా పాప అయితే నా దగ్గరకు వచ్చి అమ్మ గుడ్ మార్నింగ్ నేను లేచాను అని చెప్తుంది. భలే హ్యాపీగా అనిపిస్తుంది తను అలా చెప్తుంటే దగ్గరికి వచ్చి. మళ్ళీ మనం తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పేదాకా పక్కకి వెళ్ళదు. ఇంకా తనని బ్రష్ చేయమని చెప్పేసి బ్రష్ ఇచ్చేసి నేను కిచెన్ లోకి వచ్చేసాను. మళ్ళీ మన వంట స్టార్ట్ చేద్దామని. పులిహోర చేద్దామని చింతపండు తీస్తుంటే ఎంత గట్టిగా ఉందో, అస్సలు రానే రావట్లేదు. చింతపండు బయట పెడితేనేమో నల్లగా ఇద్దని బాధ, అదే ఫ్రిడ్జ్ లో పెడితేనేమో తీసుకునేటప్పుడు రాదు, గట్టిగా రాయి లెక్క ఉంటది. అసలు ఎందుకనో అటనో ఇటనో తంటాలు పడి కొంచెం చింతపండు అయితే తీసి గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసాను. చిన్నంగా అదే మరిగిద్దులే అని. ఈ లోపే ఇంకా పొంగల్ కూడా ఉడకడం స్టార్ట్ అయింది. ఒకసారి అలా కలబెట్టి ఇంకా ఉడికిందని చెప్పేసి బెల్లం వేద్దామని ఇంకా బెల్లం తురుముతున్నా. బెల్లం కూడా మంచిగా తురిమి వేసుకుంటే బాగా కలుస్తుంది పాయసంలో. ఏముందిలే అదే కరిగిద్దులే అని గడ్డలు గడ్డలు వేస్తే ఒక్కోసారి అంతే అనిపించింది. తినేటప్పుడు కూడా బెల్లం తగులుతూ ఉంటది. అందుకని మంచిగా నీట్గా చాకుతో తురిమి వేసుకుంటే బాగుంటది. కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇవాళ ఇంత పని చేసుకుంటా అని. అంటే ఎప్పుడు నేను ఇలా ఉగాది నేను ఒక్కదాన్ని చేసుకోవడం అంటే ఇదే ఫస్ట్ టైం. నేనే ఇంట్లో వంటలన్నీ ప్రిపేర్ చేసుకోవడం, అంతా క్లీనింగ్ ఇదంతా నేను ఒక రోజులో అయిపోయిద్ది అని అసలు అనుకోలేదు. ముందు రోజు అమావాస్య రోజు నైట్ పడుకునేటప్పుడు కూడా ఇంతే అనుకున్నా. అసలు పొద్దున్నే లేచి ఈ పనులన్నీ అయిపోతాయా, నాకు ఇవన్నీ చేసుకోగలుగుతానా, దేవుడికి పెట్టుకునేసరికి ఏ టైం అయిద్దో ఏందో అని టెన్షన్తోనే పడుకున్నా. అలవాటైన పని ఎప్పుడు చేసుకునే పండుగ ఒక్కళ్ళమే చేసుకునేది అయితే ఏమనిపించదు, కానీ ఇలా ఎప్పుడన్నా ఒకేసారి చేసుకోవాలి అంటే అట్లనే అనిపిస్తుంది కదా. ఇంకా నేను అంతే, నా ఫస్ట్ ఉగాది ఇది, కానీ చాలా బాగా చేసుకున్నా. అన్ని టైం టు టైం పనులన్నీ మంచిగా పూర్తి చేసుకొని 10 పూజ కూడా స్టార్ట్ చేశాం. కానీ ఫెస్టివల్స్ అప్పుడు ఆ టైం దాకా పని చేసుకొని అప్పుడు పూజ స్టార్ట్ చేయడం అంటే అదే ఫస్ట్ టైం. అయినా సరే చాలా హ్యాపీగా అనిపించింది. నీ పనులు నేను ఒక్కదాన్ని ఇట్లనే ఎప్పుడు అలవాటు అవుతుంటదిలే అని. వన్స్ ఇంకా మనం లైఫ్ స్టార్ట్ చేసాము అంటే అన్ని పనులు అలవాటు చేసుకోవాలి. టైం టు టైం చేసుకోవడం, పిల్లలతో ఎట్లా టైం మేనేజ్మెంట్ చేసుకోవడం అన్నీ అలవాటు అవ్వాలి. అన్నీ మాట్లాడుతున్నారు, ఇంతకీ ఏం పిండి కలుపుతున్నారు అంటారా? అదేనండి, బొబ్బట్లకు కలుపుతున్నా. మీరేమంటారు వీటిని? కొన్ని చోట్ల అయితే భక్ష్యాలు అంటారు, కొన్ని చోట్ల అయితే పోలేలు అంటారంట. నేనైతే బొబ్బట్లు అంటాను. ఈ బొబ్బట్లు చేయడం కూడా నేను ఫస్ట్ టైం, కానీ చాలా బాగా వచ్చాయి. వస్తాయో రావో అన్ని పండగ రోజే పెట్టుకుంటున్నా అన్న టెన్షన్తో అయితే స్టార్ట్ చేశా, కానీ ఏదైతే అదైంది అని చేయడం అయితే మొదలుపెట్టా. చాలా బాగా వచ్చాయి చేయడం కూడా. మెత్తగా స్పాంజ్ ఇలా ఎంత బాగున్నాయో, తింటుంటే తినబుద్దయింది. అంత బాగా వచ్చాయి అన్నమాట. నిజం చెప్తున్నా, నేను ఫస్ట్ టైం చేసిన వంటలలో అంత పర్ఫెక్ట్ గా వచ్చిన వంట అంటే అదే బొబ్బట్లు. ఎందుకులే పిండి మరింత కలపడం అని చెప్పేసి 1 కప్పు పిండే కలిపాను. వస్తాయో రావో మళ్ళీ పిండి అంతా పాడైపోతుందేమో అని. కరెక్ట్గా ఒక 8 బొబ్బట్లు అయితే వచ్చాయి. అవేముంది, తలా 2 తినేస్తే వెంటనే అయిపోయాయి. అబ్బా వెంటనే అయిపోయినాయి అని అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చినందుకు మాత్రం భలే హ్యాపీగా అనిపించింది. పొద్దుగూకులు వీటి గురించే చెప్తున్నా కదా, ఇవి లాస్ట్లో చేశానులేండి. పిండి కలపడం అవ్వగానే ఇంకా మా పాపని కూడా రెడీ చేద్దామని చెప్పేసి స్నానం చేయించి రెడీ చేశాను. ఎంతైనా అమ్మాయిలంటే అమ్మాయిలే. ఇక్కడ చూడండి, నేను స్టిక్కర్స్ పెడుతుంటే
తనకు కావాల్సిన స్టిక్కర్ తనే చూసుకుంటుంది. తన డ్రెస్ పింక్ కలర్ కదా, అందుకని నాకు పింక్ కలర్ కావాలని చెప్పేసి చూపిస్తుంది, నాకు పింక్ పెట్టు అని. తను నాకు అవి కావాలి ఇవి కావాలి అన్నప్పుడు ఒక్కోసారి కోపం వచ్చింది, కానీ ఒక్కోసారి మాత్రం భలే సరదాగా అనిపించింది. అందరు అమ్మాయిలు ఇంతే ఉంటారు అనుకుంటా. ఇంకా తను రెడీ అవ్వగానే దేవుడి పటాలు క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా దేవుడి పటాలన్నీ తీసి క్లీన్ చేస్తున్నా. అమ్మ నేను కూడా నీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి నా దగ్గరకు వచ్చింది. నేను దేవుడి పటాలన్నీ తుడుస్తుంటే తను తీసుకొని తన దగ్గర పెట్టుకుంటుంది. ఈ పటాలన్నీ క్లీన్ చేయడం అయిపోయేసరికి మా బొడ్డోడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి వాడిని ఆడించడానికి వెళ్ళింది నాకు ఇచ్చేసి మళ్ళీ. కానీ ఏ పనిలోనైనా హెల్ప్ చేయాలి అంటే అమ్మాయిలే. మీ ఇంట్లో కూడా ఉన్నారా ఇలాంటి చిచ్చర పిడుగులు? ఏ పని చేస్తున్నా సరే అమ్మ అది చేస్తా ఇది చేస్తా అని వచ్చింది. ఒక్కోసారి కోపం వచ్చింది, ఒక్కోసారి నవ్వు వచ్చింది అది చేసే పనులకి. ఇంకెళ్ళి బెడ్రూమ్లో అయితే వాళ్ళ తమ్ముడిని ఆడిస్తుంది. ఇంకా వెళ్ళగానే నేను దేవుడి పటాలన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టి మంచిగా గూట్లో పెట్టేశాను. మీకు ఈ విషయం తెలుసా? నాకు ఈ మధ్యనే తెలిసింది. దేవుడి పటాలకి బొట్లు పెట్టాలి అంటే ఉంగరం వేలుతో మాత్రమే పెట్టాలంట, మిడిల్ వేలుతో కానీ చూపుడు వేలుతో కానీ పెట్టకూడదంట. ఇంకా దేవుడి పటాలన్నీ క్లీన్ చేసి పూజించిన తర్వాత నేను కూడా రెడీ అవుదామని చెప్పేసి వెళ్ళాను. ఇంకా నేను కూడా ఇంకా చక్కగా తలంతా ఆరబెట్టుకొని మంచిగా ప్లక్కర్ పెట్టేసుకొని పూలైతే పెట్టుకున్నాను. పండగ అంటే పూలు ఖచ్చితంగా పెట్టుకోవాలి కదా. నేనైతే నాకు అవైలబుల్లో ఉంటే పూలు ఖచ్చితంగా పెట్టుకుంటా. పండుగ అంటే నాకు అంత ఇష్టం పూలు పెట్టుకోవడం అంటే. ఇంకా మల్లెపూలు అంటే చాలా ఇష్టం నాకు. అయినా నేను ఇలా అనుకోవడమే కానీ ఆడపిల్లలు అంటే పూలు ఇష్టపడకుండా ఉంటారా? ఆల్మోస్ట్ అందరికీ పూలు అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఖచ్చితంగా పెట్టుకుంటారు కూడా కదా. కొంతమంది మూరలు పెట్టుకుంటే, కొంతమంది సింపుల్గా ఒక పువ్వు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. చాలా మంది మల్లెపూలు కనకాంబరాల కాంబినేషన్ ని భలే ఇష్టపడతారు కదా. నేను ఈ మధ్య ఒక ఆవిడ చెప్తే విన్నా, ఆవిడికి మల్లెపూలు అంటే అస్సలు ఇష్టం ఉండదంట, ఆ స్మెల్ కూడా పడదంట, దగ్గరకు వచ్చినా సరే వామిటింగ్ వస్తుందంట. నేను ఆ మాట విన్నప్పుడు అనుకున్నా, నాకు తెలిసి మల్లెపూలు అంటే ఇష్టం లేని మహిళ అంటే అది ఆవిడే అయి ఉంటది అని. ఎందుకంటే ఈ పూలను ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా. ఇంకా నేను రెడీ అవ్వగానే పులిహోర కలుపుదామని చెప్పేసి ఇంకా పులిహోర కూడా కలిపాను. రైస్ కూడా పర్ఫెక్ట్ కుక్ అయింది. ఇంకా ఈలోపే బొబ్బట్లోకి పూర్ణం పిండి కావాలి కదా అని చెప్పేసి పచ్చిపప్పు కూడా నానబోసి పొయ్యి మీద పెట్టేశాను కుక్కర్లో పెట్టి. ఇంకా పులిహోరలోకి చింతపండు గుజ్జంతా తీసేసి తాలింపు పెడదామని చెప్పేసి తాలింపు కూడా వేసేసా. ఏదైనా సరే ఫెస్టివల్ అంటే పులిహోర ఖచ్చితంగా చేసుకోవాల్సిందే కదా. నేనైతే ఖచ్చితంగా చేస్తా, ఏ ఫెస్టివల్ అన్నా అవని పులిహోర అయితే కంపల్సరీ. ఈ చింతపండు గుజ్జు కొంతమంది ముందుగానే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటారంట. అలా చేసుకుంటారని నేను ఈ మధ్యనే విన్నా. కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది కదా. సరేలేండి, ఎవరిష్టం వాళ్ళది. వర్కింగ్ ఉమెన్స్ అయితే వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పేసి ముందుగానే ప్రిపేర్ చేసి ఇలా స్టోర్ చేసుకుంటారు. ఇంక ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయితే ఇంకా పొద్దుగుక్కులు కుకింగే కదా, అందుకని ఇంక ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని మంచిగా చేసుకుంటారు. ఎట్లయినా దేని టేస్ట్ దాంది, ఎప్పుడు పని అప్పుడే. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర వీటిల్లో ఏది బాగుంటుంది అంటారు? దేనికి అదే టేస్ట్. కానీ నాకైతే చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఏ ఫెస్టివల్కైనా సరే ఒకవేళ నార్మల్గా ఇంట్లో చేసుకోవాలి అన్నా కూడా చింతపండు పులిహోర చేయడానికే ఎక్కువ ఇష్టపడతా. ఇంకా పులిహోర పొంగళ్ళు రెండు ప్రిపేర్ చేయడం ఒకేసారి అయిపోయాయి. ఇంక ఇవి అవ్వగానే ఇంకా మెయిన్ ఉగాది అంటే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి లేకపోతే ఉగాది ఇన్కంప్లీట్ అయిపోతుంది కదా. ఇది మాత్రం నిజం. మా చిన్నప్పుడు మా అమ్మ పెద్దగా చేసేది కాదులే కానీ ఈ మధ్య ఒక 7-8 ఏళ్ల నుంచి ఉగాది పచ్చడి చేస్తారు, ఖచ్చితంగా చేసుకోవాలి, ఉగాది అంటే తినాలి అని తెలుసుకున్నా. ఇంకప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఉగాది అంటే ఖచ్చితంగా ఉగాది పచ్చడి తినాల్సిందే. 6 రుచులతో కలిసిన ఉగాది పచ్చడి. గత సంవత్సరంలో జరిగిన పరాభవాలన్నీ తొలగిపోయి, ఎలాంటి కష్టాలు చెడులు ఉన్నా సరే అన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని చెప్పేసి ఈ సంవత్సరం వచ్చిన శ్రీ పరాభవ నామ సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ నేనైతే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఉగాది పచ్చడి అంటే కుండలోనే చేయాలి అంటారు కదా. అలా ఎందుకంటారో నాకు తెలియదు, కానీ కుండ లేని వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా ఇలా గిన్నెకే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కంకణం కట్టి దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తారు. ఇంకా నేను కూడా అదే చేశాను. నా దగ్గర కుండ లేదు, అందువల్ల నేను ఎప్పుడు ఇట్లా గిన్నెలోనే చేసుకుంటా పూజించి. ఉగాది అంటే కొత్త కాలానికి మొదలు కదా, అందువల్ల 6 రుచులు కలిపి చేస్తారు ఉగాది పచ్చడి. సుఖ దుఃఖాలు, బాధలు, సంతోషాలు, అవమానాలు, అభిమానాలు, ఉప్పు, కారం, చేదు, వగరు, పులుపు, తీపి ఇలా అన్నీ ఉండాలని చెప్పేసి 6 రుచులతో కలిపి ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేస్తారు. ఇంకా నేను కూడా ఫస్ట్ అయితే చింతపండు రసం తీసేసి కొంచెం వేప పువ్వు, మామిడికాయ ముక్కలు, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పౌడరు, ఇంకా లాస్ట్లో స్వీట్ కొంచెం బెల్లం వేసి ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేశా. ఉగాది పచ్చడి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారని చెప్పేసి అంటుంటే విన్నా నేను. కొంతమంది బనానా, గ్రేప్స్, ఇంకా పుట్నాల పప్పు ఇవన్నీ కూడా వేస్తారంట ఉగాది పచ్చడిలో. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. ఇంకా నేనైతే ఇలా చేసింది కొంచెమే కాబట్టి అయిపోయింది సాయంత్రానికి ఉగాది పచ్చడి. టేస్ట్ కూడా బాగుంది అన్ని రుచులతో కలిపి. ఇంకా ఈ ఉగాది పచ్చడి పొంగళ్ళు అన్నీ అయిపోగానే ఇంకా పూజ స్టార్ట్ చేశా. ఇప్పటికే 10 అయింది టైము. ఒకప్పుడు ఉగాది అంటే ఓన్లీ ఇంట్లో అమ్మ పాయసం చేసిద్ది, దేవుడికి కొబ్బరికాయ కొట్టి బట్టలు పెట్టుకుంటారు. ఇది మాత్రమే నాకు తెలిసిన ఉగాది. ఇంకా తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి, నా దగ్గరికి ఫోన్ వచ్చిన దగ్గర నుంచి నేను ఈ వీడియోస్ చూడడం తెలుసుకున్న తర్వాత తెలిసింది ఉగాది అంటే ఇలా చేసుకోవాలి అని. ఉగాది పచ్చడి, పొంగళ్ళు,
పాయసం, పోలీలు, బొబ్బట్లు ఇలా రకరకాల వంటలు, గుమ్మానికి పూలు, మామిడాకులు ఇవన్నీ చేసుకోవడం చేసుకోకపోవడం అనేది మన ఇష్టం. కానీ కంపల్సరిగా ఇవన్నీ ఉంటేనే ఫెస్టివల్లా ఉంటుంది. అవును కదా, మరి ఇవన్నీ ఏమీ లేకపోతే ఇంకా పండుగకి నార్మల్ డేస్కి తేడా ఏముంటుంది? అందువల్ల పండుగ అంటే ఎప్పుడు స్పెషల్గానే ఉండాలి. నేనైతే నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఖచ్చితంగా ఈ రోజు ఇవన్నీ చేసుకుంటాను, వంటలు, ఇల్లు క్లీనింగ్ ఇదంతా అయిపోయింది, పూజ చక్కగా అయిపోయింది టైంకి అని అస్సలు అనుకోలేదు. కానీ చాలా బాగా చేసుకున్నా అన్ని ఇంట్లో పనులు కానీ, వంటలు కానీ, పూజ కానీ మొత్తం బాగా జరిగింది. ఇంకా దేవుడికి నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత మా ఆయన కొబ్బరికాయ కొడితే ఇంకా నేను హారతి ఇచ్చాను. మీరు కూడా స్వామివారి హారతి తీసుకోండి. అలానే మీరు ఫెస్టివల్ని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేసేయండి. వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేయండి. మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇదేనండి మా ఇంటి ఉగాది నేను చేసిన వంటలు. బాయ్.